నేను వారిలో గుర్తించిన ఒక రెండవ మాట ఏంటంటే ప్రతిదినం వాక్యంతో వారికి ఉన్న సంబంధం. నేను గుర్తు చేస్తూ ఉన్నా, చెప్పుకోవటానికి చాలా బోల్డ్ అని డిగ్రీలు ఉన్నాయి, చదువుకోవటానికి మంచి జ్ఞానం విజ్ఞానం ఉంది, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కనీసము ఒక 5 నిమిషాలు బైబిల్తో గడపలేని జీవితం చాలామంది కలిగి ఉన్నామేమో. నువ్వు గొప్పగా రోజు గంటలు పేపర్ చదువుతూ ఉండవచ్చు, గంటలు నీవు మొబైల్స్ను సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు, కంప్యూటర్ ముందు గడుపుతూ ఉండవచ్చు. ఒకసారి ఆగి ఆలోచించు, నీ చేత నీవు కలిగిన బైబిల్ గ్రంథం ఎన్ని రోజులైందో నీ ఓపెన్ చేసి చదివి. ఒక అధ్యాయం చదవటానికి పెద్ద బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇది నీ ఆధ్యాత్మిక పోషణ. వాక్యంతో నీకున్న సంబంధం నీ జీవితాన్ని మార్చటానికి దోహదం పడుతుంది. వాక్యంతో నీకున్న సంబంధం దేవునితో సంబంధాన్ని పెంచుతూ ఉంది. వాక్యంతో నీకున్న సంబంధం లోకానికి దూరంగా ఉంచడానికి నిన్ను ప్రయత్నిస్తుంది. వాక్యంతో నీకున్న సంబంధం సత్యమేంటో గ్రహించడానికి నీకు శక్తిని కలిగిస్తుంది. వాక్యంతో నీకున్న